హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని న్యూఢిల్లీ ప్రాంతాన్ని కలుపుతూ ఒక వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రైలు అనేది ఎలా ప్రయాణిస్తుంది, ఒక్కసారి మనం ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే, భారతీయ పట్టాల మీద ఇప్పటికే వందే భారత్ రైళ్లు అనేవి ఒక చరిత్ర సృష్టించాయి. అత్యధిక దూరాన్ని అతి తక్కువ సమయంలోనే చేరుకొని ప్రయాణికులకి మెరుగైన సేవలనేవి అందిస్తున్నాయి. వీటి తోవలోనే నమో భారత్ రైళ్లు, అలాగే అమృత్ భారత్ రైళ్లు, ఇలా అనేక రకాల రైళ్లని భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కేటగిరీలోనే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లని అందుబాటులోకి తీసుకురానున్నారు. చూడడానికి ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానే ఉంటుంది, కానీ దీంట్లో సిట్టింగ్ అనేది ఉండకుండా మొత్తం కూడా స్లీపర్ కోచ్లతోటి ఈ రైలు అందుబాటులో ఉండనుంది. ఈ రైల్లో మనకి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ రైళ్లు ట్రయల్ రన్ కంప్లీట్ చేసుకుని వాటికి కేటాయించే గమ్యస్థానాల కోసం ఎదురు చూస్తున్నాయి. అందులో భాగంగా సికింద్రాబాద్ న్యూఢిల్లీ మధ్యలో ఒక వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుని కేటాయిస్తారని తెలుస్తుంది. ఇంకా దీని మీద రైల్వే శాఖ నుండి ఒక ప్రకటన అనేది రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ లో కొన్ని వివరాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాల పరంగా చూసుకుంటే, ఈ రైలు సికింద్రాబాద్ న్యూఢిల్లీ సికింద్రాబాద్ మధ్యలో 20 గంటల సమయాన్ని తీసుకుంటుందని, న్యూఢిల్లీ సెక్షన్ అనేది అప్డేట్ సెక్షన్ కాబట్టి ఈ బండి 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, ఈ బండిలో మొత్తం 16 కోచెస్ అనేవి ఉంటాయని తెలుస్తుంది. అందులో 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్, 1 ఏసీ 1 టైర్ కోచ్ అనేది అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ప్రయాణికుల రద్దీ అనుగుణంగా మరికొన్ని వందే భారత్ స్లీపర్ రైలుని భారతీయ పట్టాల మీద అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది. సికింద్రాబాద్ న్యూఢిల్లీ మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని అందుబాటులోకి తీసుకువస్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఈ రైలు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ న్యూఢిల్లీ మధ్యలో అతి తక్కువ సమయం తీసుకునే రైలుగా ఈ రైలు కూడా ఒక రికార్డ్ ని సృష్టిస్తుంది. ఇంకా ఈ రైలు ప్రారంభోత్సవం మీద రైల్వే శాఖ నుంచి ఆఫీషియల్ గా ఒక ప్రకటన అనేది రావాల్సి ఉంది. ఒక ఫ్రెండ్స్, న్యూఢిల్లీ సికింద్రాబాద్ మధ్యలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.